చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే ఇంత భారీ నోటిఫికేషన్ రావడం అనేది ఈ గవర్నమెంట్ వచ్చాక ఆయన మాట ఇచ్చారు. ఆయన ఇచ్చిన మాట తూచా తప్పకుండా భారీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎంతో మంది పేద పిల్లలకి ఈ రోజు ఉపాధ్యాయులుగా చేరడానికి అవకాశం కలిగిందండి. వీళ్ళందరికీ కూడా 16,000 మంది ఉన్నటువంటి టీచర్లందరూ కూడా ఆర్థిక స్వావలంబన అనేది బాగా కలుగుతుందండి. నిజంగా ఈ డిఎస్సి కూడా చాలా తక్కువ టైంలోనే కండక్ట్ చేసి ఎంత తొందరగా పోస్టులు ఇవ్వడం అనేది నిజంగా చదువుకున్న అభ్యర్థుల్లో ఆశ కలుగుతుందండి. భవిష్యత్తులో ఖచ్చితంగా భారీ నోటిఫికేషన్లు వస్తాయి. అదే విధంగా మేము చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయనే ఆశ మటుకు మాత్రం చాలా మందిలో కలిగిందండి. నిజంగా ధన్యవాదాలండి. చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదం చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే మంచి నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి. వీళ్ళందరికీ ఎన్నో ఆశలు. గతంలో మా మిస్సెస్ ఏజ్ లో మిస్ అయిపోయిందండి 2014 డిఎస్సిలో. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయడం జరిగిందండి. తను అనుకోకుండా మళ్ళీ ఈ నోటిఫికేషన్కి అందడం, మళ్ళీ కష్టపడి చదవడం సాధించడం, ఉమెన్ ఓపెన్ కేటగిరీలో మంచి ర్యాంక్ సాధించడం వల్ల మేము చాలా ఆనందంగా ఉన్నామండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కొంచెంమంది అంటున్నారు ఏంటంటున్నారంటే డిఎస్సిని సరిగ్గా నిర్వహించలేదు, ఏదో ఒక అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు ఆటోమేటిక్ గా రాలేనప్పుడు రకరకాల మాట్లాడతారండి, వచ్చినప్పుడు ఒకలా ఉంటదండి. ఇంత భారీ ఎత్తున ఎగ్జామ్ కండక్ట్ చేయడము, రిజల్ట్ ఇవ్వడము, ఇది కొన్ని వందల మంది వేల మంది అధికారులు దీంట్లో పాల్గొని రాత్రులు పగలు కష్టపడకుండా ఈ యొక్క డిఎస్సిని కంప్లీట్ చేశారండి. అసలు మీరు అనుకున్నారు ఇంత పెద్ద నోటిఫికేషన్ ఇస్తారనేది? అంటే నా గవర్నమెంట్ అయితే స్టేట్మెంట్ ఇచ్చింది, కానీ నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే వస్తుందా, వచ్చాక నోటిఫికేషన్ అమలు చేస్తారా లేదా అని సందిగ్ధం అయితే ఉందండి. మా సందిగ్ధం అంతా కూడా పటాపంచలు అయిపోయి తక్కువ కాలంలోనే ఈ రోజు ఆర్డర్ కాపీస్ ఇవ్వడం అనేది తీసుకోవడం రావడానికి కూడా ఆనందంగా ఉందండి.